నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గత కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ ఒక 10 days అనుకోండి, సోషల్ మీడియాలో అనలిస్ట్గా పేరొందిన కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, ఆ తర్వాత సాక్షిలో అనేక డిబేట్లో కనిపించిన అడ్వకేట్ పాషా గారు కావచ్చు, వీళ్ళిద్దరూ టర్న్ తీసుకున్న విధానానికి సంబంధించి కొంత చర్చ జరిగింది. ఎందుకంటే మొన్నటి వరకు అటువైపు ఆపన్న హస్తం అందిస్తున్నట్టుగా అన్ని అంశాలకు సంబంధించి వాయిస్ వినిపించిన వాళ్ళు ఎందుకు సడన్గా యూటర్న్ తీసుకున్నారు అనేది, దీనికి సంబంధించి రకరకాల కామెంట్స్ వినిపించడం జరిగింది. మరి ఆ కామెంట్స్లో ఎంతవరకు నిజం ఉంది, ఎందుకు స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చిందా, లేకపోతే వాళ్ళ స్టాండ్ ఇదా, ఆ చట్టంలో మరి అనుకోకుండా ఇన్వాల్వ్ అయిపోయారా, వాళ్ళ వాయిస్ ఏంటి, ఆల్రెడీ కేఎస్ ప్రసాద్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరొకసారి మనం పాషా గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక అడ్వకేట్గా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సీనియారిటీ కూడా వచ్చేసింది కాబట్టి మరి పొలిటికల్ అనలిస్ట్ అందామా, లేకపోతే నాతో పాటు కోయాంకర్ అందామా, ఏమందాం అన్నది సార్ మాటల్లోనే తెలుసుకుందాము. పాషా గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ ప్రశ్న అయినా అడగండి, సమాధానం చెప్తా అంటున్నారు. యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆయన క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం సమాధానం ఇస్తారన్నది. పాషా గారు నమస్తే. నమస్తే. కోయాంకర్గా చూడమంటారా, అడ్వకేట్గా చూడమంటారా, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా చూడమంటారా? అంటే మీరు ఎలా చూసినా పర్లేదు, ఐ డోంట్ మైండ్. ఒక ఆంధ్రప్రదేశ్ లేదా ఒక తెలుగువాడిగా చూడండి. నేను ఒక తెలుగువాడిగానే ఇంతవరకు నేను చేసిన పని ప్రజలకి మంచి జరగాలి అన్నది నా ఉద్దేశం. కాబట్టి ముందుగా నన్ను ఒక తెలుగువాడిగా చూడండి, దాని తర్వాత మీరు అనలిస్ట్గా చూసినా, యాంకర్గా చూసినా, ఎలా చూసినా పర్లేదు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుని మీ వాయిస్ వినిపించడానికి మరి పొలిటికల్ స్టాండ్ అంటారా, లేకపోతే మీ ఆంధ్రవాడిగా, లేకపోతే ఒక కామన్ మ్యాన్గా మీ వాయిస్ వినిపిద్దామని వచ్చారా? ఇటువైపు ముందు, ఎందుకంటే మీరు ఒక అడ్వకేటు, ఒక ఫార్మసిస్ట్, అసలు రెండు, అటు అడ్వకేట్ది ఇది ఫార్మసిస్ట్, 2 dimensions అది. దాంతో కంపారిజన్ మీరు ఎంటర్ అయిన ఈ థర్డ్ ఫీల్డ్ అనేది అసలు దీని అన్నిటికీ అంటే అడ్వకేట్కి కొంచెం మీడియా ఫీల్డ్కి లింకప్ ఉంటుంది. అటువైపు వెళ్ళిన వాళ్ళు సడన్గా ఇటువైపు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు మీరు? అంటే నా కెరియర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను మేడం, అందులో కొత్త ఏం లేదు. బికాస్ నాకు జర్నలిజం అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. రవి ప్రకాష్ గారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉండే, ఆయన లైవ్ అని చెప్పేసి లైవ్ మొదలు పెట్టారు. నేను చూసిన దీంట్లో లైవ్ మొదలు పెట్టినటువంటి వ్యక్తి. మొదటిసారి అక్కడెక్కడో బషీర్బాగ్లో ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటన నేను నా ఇంట్లో కూర్చొని చూసా. అరే జర్నలిజం అంటే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి అక్కడ నాకు జర్నలిజం అంటే ప్రేమ పుట్టింది. కానీ రెగ్యులర్ స్టోరీ, ఇంట్లో బాధ్యతలు, ఫ్యామిలీ, ఆ బాధ్యతల్లో డబ్బు వైపు పరిగెత్తవలసి వచ్చింది. అలాగే నేను పరిగెత్తడము, నా ఉద్యోగాలు అనుకోండి, నా పని చేసుకోవడం అనేది జరిగింది. బట్ ఫైనల్గా నేను జర్నలిజం వైపు రావాలి అనుకునే కరోనా అన్నది చాలా మందికి చాలా బాధల్ని, కష్టాలను ఇచ్చింది, నాకు కూడా ఇచ్చింది. ఆ కరోనా నుంచి నేను నా ఉద్యోగాలు అనుకోండి, లేదా నా బిజినెస్ అనుకోండి, నేను పక్కన పెట్టేసి ఇప్పుడు నేను కేవలం నా యొక్క ఏదైతే ఈ జర్నలిజం ఉందో దీని వెనకాల పరిగెడదామని డిసైడ్ అయ్యి ఆ రోజు మొదలు పెట్టా. నా జర్నీ అన్నది 2020 నవంబర్లో స్టార్ట్ అయింది. నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి సీతక్క గారిది, ప్రస్తుత మంత్రి, తెలంగాణ మంత్రి. ఆమె దగ్గరికి వెళ్ళా, ములుగు, అక్కడే 3 రోజులు ఉన్నా. 3 రోజులు ఆమెను కవర్ చేశా. సో అక్కడి నుంచి మొదలైంది. నేను యాక్చువల్గా ఆంధ్రవాడిగా అంటే నా తల్లి తెలంగాణ అండి, మా అమ్మ ఫ్రమ్ తెలంగాణ, ఇక తండ్రి అక్కడ. నన్ను తెలంగాణ వాడిని అంటారా, మీరు ఆంధ్ర వాడిని అంటారా, దట్ ఈస్ అప్ టు యూ. కానీ నేను ఒక తెలుగు వాడిని. తెలంగాణలో ఏ సంఘటన జరిగినా కూడా నేను తప్పకుండా స్పందిస్తా, ఆంధ్రాలో జరిగినా కూడా తప్పకుండా. అక్కడ మా నాన్న అయితే, ఇక్కడ నా తల్లి. అంతే కదా? అంతే మేడం. సూపర్. ఏంటి అసలు 2020లో మరి తెలంగాణ న్యూస్ని అంటే తెలంగాణ న్యూస్తో స్టార్ట్ అయిన మీ కెరీరు రకరకాల టర్న్స్ తీసుకొని వైఎస్ఆర్సీపీ వైపు ఎలా స్టాండ్ అయ్యారో దానికి సంబంధించి ముందుగా ఏం చెప్తారు? లేదు మేడం, అంటే ఈ క్రెడిట్ అన్నది అంటే వైసీపీ వైపు పాషా గారు టర్న్ అయ్యారు అన్న దానికంటే ప్రజలు నన్ను టర్న్ చేశారు. ఏం జరిగింది అంటే 2024లో ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో అంతకన్నా ముందు మీరు నా ఛానల్స్ చూసుకుంటే, నా వీడియోస్ చూసుకుంటే అది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. 2024 ఎన్నికలకు ముందు నేను ప్రజలతో మాట్లాడా. అంటే దాదాపుగా ఒక 45 రోజులు, నెల 15 రోజులు నేను తిరిగా, అన్ని జిల్లాలలో కాన్స్టిట్యున్సీ వైజ్గా తిరిగా. అక్కడ నాకు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన అది నాకు చాలా బాగా వచ్చింది. అక్కడ నాకు ఒకటే విషయం ఏంటి అంటే, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు, పేదవాడికి చేసిండు,
మధ్యతరగతి వాడికి చేసిండు, ఆడవాళ్ళకి చేసిండు, చిన్న పిల్లలకు కూడా. ఈవెన్ ఓటు బ్యాంకు అన్నది జనరల్గా చూసుకుంటాం, అరే చిన్నపిల్లలకి చేస్తే నాకేం ఓటు వస్తుంది అని. లేదు, చిన్న పిల్లలకు కూడా చేసిండు. నేను చాలా రూరల్ ఏరియాస్కి, అంటే ఎవరు వెళ్ళలేని ఏరియాస్ కూడా వెళ్ళా, అక్కడ కూడా వీడియోస్ చేశాను. నాకు నాయకులతోటి ఇంటర్వ్యూ చేయడం లేదా మాట్లాడడం ఇష్టం ఉండదు, నాకు ప్రజలతోటి మాట్లాడడం కూడా అంటేనే ఇష్టం. అందుకే మీరు నా వీడియోస్ చూసినా నాయకులతోటి తక్కువ వీడియోస్ ఉంటాయి, జనాలతోటి ఎక్కువ ఉంటాయి. సో అక్కడ నాకు ఒక కొత్త రకమైనటువంటి ఒక ఎక్సైట్మెంట్, అంటే ఈ ఫలానా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కొడుకు మంచి చేస్తున్నాడు అన్నటువంటి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయింది. అది ఉంది, అది ఉంటుంది కూడా ఫ్యూచర్లో. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఒక నాయకుడు, ఒక మంచి చేసే నాయకుడు ఎప్పటికి కూడా మార్పు అన్నది రాదు. ఈయన మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు ఈ రోజు కూడా ఉంది. అలా ప్రజలు చెప్పినటువంటి మాటలు విని నేను టర్న్ అయ్యా. ఒకటి. రెండవది, మీరు నెక్స్ట్ అడుగుతారేమో, దానికి సమాధానం చెప్తాను. మరి ఇప్పుడు ఏమైంది అని అడగొచ్చు మీరు. లేదండి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ వ్యక్తి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేస్తున్నారు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో వీళ్ళు పక్కాగా పక్కన కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు. ఆ విషయం నాకు క్లారిటీ వచ్చింది. వస్తే అందులో నేను భాగస్వామిని కాలేను. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించట్లేదు, ఓన్లీ ఆయన చుట్టూ ఉన్న కోటరీతో మాత్రమే మీరు విభేదిస్తున్నారు. కోటరీ అని నేనంటే నాకు విజయసాయి రెడ్డి గారికి మీరు లింక్ కట్టేస్తారు. ఈ వర్డ్ నేను వాడంగానే విజయసాయి రెడ్డి గారు ఏదో ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, పాషా గారు, కేఎస్ ప్రసాద్ గారు ఆ ఛానల్లోకి జంప్ అవుతున్నారు, అందుకే వీళ్ళిద్దరు బయటకు వచ్చారంటారు మీరు. అందుకే కోటరీ వాడను. కానీ నేనేం వాడతాను అంటే, ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అదే పాత పొలిటికల్ స్టాండ్స్, అవే స్ట్రాటజీస్, చెత్త స్ట్రాటజీస్. ఇందాకే మనం మాట్లాడుకున్నాము, ఎంత చెత్త స్ట్రాటజీ అంటే, సినిమా హీరోల ఫ్యాన్స్ని మన వైపు తిప్పుకుందాం. ఎంత పాత కాలపు ముచ్చటండి అది, ఈ రోజు మాట అది. ఇంకా దాని మీదనే ఉంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా విమర్శించాను. నేను ఎంత విమర్శిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గుద్దా? రేపు పొద్దున్న మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని ఒక పుస్తకం రాసిన, లేదా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ పుస్తకాలు రాసిన, చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఆ పుస్తకం రాయగలరా? కష్టం. ఎందుకంటే ఆయన ప్రతి ఇంపార్టెంట్ డెసిజన్లో ఉన్నాడు, రాష్ట్రాలకి చేసినటువంటి ప్రతి ఇంపార్టెంట్ డెసిజన్లో ఉన్నాడు. పెద్ద పెద్ద డ్యామ్లలో ఉన్నాడు, పెద్ద పెద్ద ఏదైతే ప్రజల కోసం చేసిన మంచిలో ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరో పాషా చెప్తేనో, కేఎస్ ప్రసాద్ గారు చెప్తేనో, లేదా ఒక వెంకటరెడ్డి గారు చెప్తేనో తీసి పడేయడానికి లేదు. హీ హ్యాస్ హిస్ క్రెడిబిలిటీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నాదొకటే, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏ రోజైతే నాకు క్లారిటీ వచ్చిందో 100% 2029లో ఆయన్ని ఓడగొడతారు అన్న క్లారిటీ వచ్చిన రోజు, లేదు నేను ఇందులో భాగం అవ్వలేను, ఆ రోజు నేను డిసైడ్ అయ్యా. మీకు ఎందుకు అలా అనిపించింది? నాకు క్లారిటీ ఉందండి. నాకేం క్లారిటీ అంటే, ఐ ట్రస్ట్ మై ఇన్స్టింక్ట్స్. నేను బాగా నమ్ముతా. నేను ఒకటి దేవుడిని నమ్ముతా. జనరల్గా చాలా మంది తక్కువ తెలిసింది, నేను దేవుణ్ణి చాలా నమ్ముతాను. నెక్స్ట్ నా ఇన్స్టింక్ట్స్ని నమ్ముతాను. నాకు ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు 100%, మళ్ళీ చెప్తున్నా, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉందా అంటే లేదు. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎవరినో నమ్మాలి, తప్పదు. నాయకుడే ఓట్లు వేసుకోలేడు కదా, ఎవరినో నమ్మాలి. కానీ 100% కొంతమంది చేస్తున్నటువంటి ఈ కొన్ని, అంటే వాడకూడదేమో చిల్లర చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఇవి చూస్తుంటే 2029లో ఏం జరుగుతుంది అన్నది ఈరోజు ఒక క్లారిటీ ఉంది. ఉదాహరణ మీకు చెప్తాను. నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, అంటే నేను ప్రజలతో మాట్లాడుతుంటాను, నా ఫోన్ నెంబర్ అవైలబుల్గా ఉంది, చేశారు. ఆయనకి 84 సంవత్సరాల వయసు. ఆయన ఒక మాట అన్నాడు, అంటే మాట్లాడుతూ ఆయన నేను అడిగా, 2029లో ఎవరు గెలుస్తారండి, మీరు నిజం చెప్పండి, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి. అంటే ఆయన ఒకటే మాట్లాడాడు, కూటమి గెలుస్తుందండి అని. అదేంటి సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద అభిమాని, మీరు కూటమి గెలుస్తుందని ఎలా చెప్తారు అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా జిల్లా ఫలానా, మా మండలం ఫలానా, మా ఊరు ఫలానా, మా ఊరికి మీరు రండి, మా ఊర్లో వైసీపీ క్యాడర్ ఉందా లేదా ఒకసారి చూసి వెళ్ళండి. లేదు, మా ఊర్లో వైసీపీ క్యాడర్ లేదు. ఈరోజు నాయకులు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, మీడియా ముందు, వాళ్ళ సోషల్ మీడియా ముందు, వాళ్ళ న్యూస్ పేపర్ల ముందు 4 మాటలు మాట్లాడుతున్నారు, ముందున్న వాడి మీద విమర్శలు చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదే రాజకీయం అనుకుంటున్నారు. కాదు, క్షేత్రస్థాయిలో టీడీపీ ఎంత బలంగా ఉందో వైసీపీ ఉందా అది చూసుకోవాలి కదయ్యా. లేదు బలంగా. నేను చెప్తున్నాను మీకు, నాకు 84 సంవత్సరాలు అన్నాడు. ప్రజలలో క్లారిటీ ఉన్నప్పుడు పాషా గారికి క్లారిటీ లేకపోవడం ఏంటి? 1-2 నియోజకవర్గాల్లో లేనంత మాత్రాన మొత్తానికి వైసీపీ క్యాడర్ బలంగా లేదు అనడం కరెక్ట్ కాదు కదా. 1-2 నియోజకవర్గాల్లో లేకపోతే బలంగా లేదు అనడం కరెక్ట్ కాదు, మీరు చెప్పింది. కానీ 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటే,
అది ఇబ్బంది. సేమ్ నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. కాకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే ఉదాహరణలు కూడా చెప్తున్నాను. వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు కమిటీలు, గ్రామ స్థాయి మండల స్థాయి కమిటీలు అని చెప్పేసి చేశారు. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమనండి, జనవరి 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు పూర్తవ్వాలి అన్నారు మిథున్ రెడ్డి గారు. ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఈ రోజు మనము మే నెలలో ఉన్నాము. ఈ రోజు కూడా మీరు చూస్తే 2-3 నియోజకవర్గాలు తప్పిస్తే, ఆ 2-3 నియోజకవర్గాల్లో ధర్మవరం ఉంది. 2-3 నియోజకవర్గాలు తప్పిస్తే మిగతా నియోజకవర్గాలలో అసలు ఎక్కడన్నా కమిటీలు అన్నటువంటి వర్డ్ వస్తుందా? ఓకే, ఎక్కడన్నా చూస్తున్నాం మనం? ధర్మవరంలో నో డౌట్ చాలా బాగా చేశారు కేతిరెడ్డి గారు. నేను వెళ్ళాను, కలిసి కంగ్రాచులేషన్ చెప్పొచ్చా. సో అట్లా ఒక 2-3 ఉన్నాయి, కాదని అన్నాను. కానీ మిగతా 170 నియోజకవర్గాలు ఎటు వెళ్ళాలి? ఆ 5 నియోజకవర్గాల్లో గెలిచేస్తారా మీరు? ఓకే, ఒకసారి చూసుకోవాలి. నేనేదో ఇలా మాట్లాడి వైసీపీకి నేనేదో నెగిటివ్గా వెళ్తున్నాను అంటే సరే, మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎవరికో నెగిటివ్ పాజిటివ్ ఉండవలసిన నాకేంటండి కర్మ? నాకేమన్నా జీతాలు ఇస్తున్నారా? ఎలా అయిపోయిందంటే పాయింట్ మీరు తీశారు కాబట్టి ఇస్తున్న అమౌంట్ సరిపోవట్లేదేమో, మేము బలంగా మా వాయిస్ వినిపిస్తున్నాం కాబట్టి ఇంకొంత డిమాండ్ చేయడానికి పాషా ఎక్కడో మారిపోయాడు, ఇది ఎక్కడ మనకు నెగిటివ్ అయిపోతుందో అనేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కోసము, అంటే మీ వీడియోస్లో కింద వచ్చిన కామెంట్స్ కావచ్చు, మీ గురించి డిస్కషన్ వచ్చిన దగ్గర కావచ్చు, మోర్ మనీ డిమాండ్ చేయడం కోసం తప్పితే ఇంకొకటి లేదు అన్న ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అదే క్వశ్చన్ మరి మీకు వస్తుందా రాలేదా అది మీరు భగవంతుడు నమ్ముతారు కాబట్టి మీ మనస్సాక్షికి, మీ ఆత్మసాక్షికి, మీకు దగ్గర ఉన్న వాళ్ళకి తప్పితే ఇంకెవరికీ తెలియదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. అంటే మిగతా అనలిస్ట్ చాలా మంది ఉన్నారు కదా, నేను కేఎస్ ప్రసాద్ గారు ఎందుకు, మిగతా అనలిస్ట్ కూడా అందరు ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఎంత ఇస్తున్నారో ఒకసారి చెప్పమనండి చూద్దాం. ఓకే, చెప్పమనండి చూద్దాం ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక 20 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో నేను జర్నలిజంలోకి రాలేదండి. నేను 25 ఏళ్ల వయసులో నేను సంపాదించడానికి వెళ్ళా. సంపాదించుకొని నా కుటుంబం, నా పిల్లలకి నేను పెట్టవలసింది అక్కడ పెట్టేసి, స్టిల్ మై డాటర్స్ ఆర్ ఇన్ స్కూల్, ఆ స్కూల్లోనే ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళందరికీ చేయవలసింది చేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఒకటి. రెండోది, సరే పాషా గారికి ఇస్తారు, ఏమి ఇస్తారు? నెలకు 1 లక్ష ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా? ఓసారి చెప్పానండి. నేను నా ఖర్చు ముందు పెడతాను, నేను ఇచ్చే శాలరీస్ ముందు పెడతాను, మాట్లాడుకుందాం. మీరు ఇచ్చే 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలకి ఆలోచించే వ్యక్తిని అయితే నా ఒక ఈవినింగ్ ఖర్చు ఒక 5,000 ఉంటుంది. నేను తాగను, మళ్ళీ కమెంట్లు పెడతాను, నేను తాగాను. నాకు ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. మేము 19 మంది ఫ్రెండ్స్, 19 మంది కలిసి తిరుగుతాం. సో నా ఖర్చులు, నా మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. వైసీపీ నిజంగా నా మెయింటెనెన్స్ ఎత్తగలిగితే రమ్మనండి, ఎంత ఇస్తారో చెప్పమనండి, ఐఎమ్ రెడీ. అమ్ముడు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇచ్చాము, ఇస్తాము అని మాటలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోనంటే, నేను అంత చిన్న వ్యక్తిని కాను. నా స్థాయి ఉంది ప్రపంచంలో, నేను నా స్థాయిని సంపాదించుకొని వచ్చా. అండ్ జర్నలిజంలోకి నేను సంపాదించుకోవడానికి రాలేదండి, క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడే అన్నారు కదా, అమ్ముడు పోవడానికి సిద్ధంగా నన్ను కొనాలి. మొత్తం పార్టీ మొత్తం మీరు అమ్ముకున్నా కూడా నన్ను కొనలేరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ మొత్తం మనం ఒక బ్యాలెన్స్ షీట్ తీస్తే వర్త్ ఆఫ్ ఎంత ఉంటుంది? 10,000 కోట్లు ఉంటుందా? మేబీ 1 లక్ష కోట్లు ఉంటుందా? నన్ను కొనడానికి అది కూడా సరిపోదు అంటున్నాను. అర్థం అది. వ్యక్తిత్వం అంత గొప్పది. నన్ను గొప్పదంటలే, మరి వ్యక్తిత్వం గొప్పదంటే డబ్బా కొట్టుకుంటున్నాను అంటారు. కాదు, నేను అలాంటి వ్యక్తినే. నేను అంత సింపుల్గా డబ్బుల కోసం మీరు నన్ను కొనొచ్చు. ఎలా కొనొచ్చు? మీరు చేసే మంచి చెప్పండి. పాషా గారు, మేము మంచి చేసినామండి, చిన్నపిల్లలకి చూసినారా, ఇది అమ్మఒడి అని తీసుకొచ్చినాము, ప్రపంచంలో తన పిల్లల్ని తాను స్కూల్కి పంపిస్తే తల్లికి డబ్బులు ఇస్తాము అన్న మంచి పని చేసినామంటే తల ఉంచుతా నేను. అందుకే తల ఉంచింది. ఎక్కడన్నా చూసారా భారతదేశం? ఎప్పుడన్నా చూసారా భారతదేశంలో ఎవరన్నా తల్లికి డబ్బులు ఇచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించే అన్న కాన్సెప్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి రాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ లీడర్ అన్న దానికంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి మనసున్న వ్యక్తి అని నేను అంటాను. ఇంకో చిన్న విషయం, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు ఎప్పుడు ఇట్లాంటి కనిపించలేదా అని మీరు అడగొచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తిరుమలలో అలిపిరి మెట్లెక్కి పైకెక్కుతాం మనం, మీరు వెళ్ళి ఉంటారు, చూసుంటారు. ఈ రోజు కూడా అక్కడ వాటర్ బాటిల్స్ లేదా చిన్న చిన్న ఏదో బజ్జీలు అవి వేసుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున మోసుకుని ఆడవాళ్ళు వెళ్తారు, పైకి వెళ్తారు. ఆడవాళ్ళు 60 ఏళ్ల వయసు బాటిల్స్ ఎత్తుకుని వెళ్తారు. అలిపిరి మెట్లు ఎక్కాలి అంటే ఒక వ్యక్తి, నేను మీ ఆఫీస్ మెట్లు ఎక్కి పైకి చెమటలు వచ్చేసినాయి నాకు.
ఉదాహరణ చెప్తాను. వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు అలిపిరి మెట్లు ఎక్కిపోతే చోట్లు వచ్చేసినాయి ఆయనకి, ఆగి ఆగాగి వెళ్ళారు. అట్లాంటిది ఆ ముసలామె బాటిల్ మోసుకొని వెళ్తుంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. BBC ఒక కథనం రాసింది, అవును. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నేను అదే రోజుతో చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాను, సార్ చాలా మంచి పని చేశారు సార్, పెద్ద పెద్ద నాయకులు చేయలేని పని, సింపుల్ విషయం ఇది, పెద్ద ఖర్చు అయ్యే విషయం కాదు, సింపుల్, బట్ మీరు స్పందించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కనిపించింది, అంతే కదా, స్పందించినాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన కొంతమందికి అప్పట్లో అంటే అధికారంలోకి రాకముందు కొంతమందికి తన సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయం చేశారు. నేను అప్పుడు కూడా స్పందించాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఏమో పక్కన పెట్టేస్తే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మంచి మనసు చాటుకున్నారు అని చెప్పేసి అవన్నీ కనిపించవు. కామన్ లేండి అది. అంటే ఈ భాగం ఎక్కువ ఉన్నప్పుడు ఆ భాగం తక్కువ కనిపిస్తుంది, అది ఉండేది అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి పాష ఎక్కువ వాయిస్ వినిపిస్తున్నాడు కదా, ఎక్కడ లోపల వేసేస్తారన్న భయంతో కొంత న్యూట్రల్ స్టాండ్కి వచ్చేసాడు, అందుకే కొంత యూటర్న్ తీసుకున్నారు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నన్ను నా ఇంట్రడక్షన్ మీరు చెబుతూ మీరు అడ్వకేట్ అన్నవాడు వాడారు. నేను నాకు న్యాయం లేకపోతే మీకే న్యాయం చేస్తాను. ఉదాహరణకి ఒకటి. రెండవది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నేను మాట్లాడినంతగా రెడ్ బుక్ రాజ్యాంగం మీద బహుశా ఎవరు మాట్లాడి ఉండరు, వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడి ఉండరు. ఉదాహరణ చెప్తాను. మొన్న శ్రీహరి గారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నా జీవితంలో శ్రీహరి అనే వ్యక్తి ఎట్లుంటాడో తెలియదు. నేను ముసరాయన అనుకునేవాడిని, పేరు తెలుసు, ముసరాయన అనుకున్నా. ఆయన చూస్తే లేదు శ్రీహరి ఇతనా అనుకున్నా. ఆయన చూడక ముందే నేను ఆయన మీద వీడియో చేశాను. ఆయన మీద నాకు తెలిసి 4-5 వీడియోలు చేశాను, ఎలాగ అన్యాయం జరుగుతుంది అన్నటువంటి. నేను ఒకటే విషయం అంటానండి, పొలిటికల్ వెండెటా అన్నది దట్ ఈస్ రాంగ్. మీరు పొలిటికల్ వెండెటాకి దిగితే రేపు పొద్దున్న అధికారంలో వచ్చేవాడు మళ్ళీ పొలిటికల్ వెండెటా. మీరు ఇద్దరు కొట్టుకుంటుంటే ప్రజలకు మంచి ఎప్పుడు చేస్తారు? ఓకే, సో దిస్ ఈజ్ అ బేసిక్. అంటే ఈ విషయంలో నో డౌట్ నారా లోకేష్ గారిని నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అంటే మేబీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యొచ్చు. ఇదే పని చంద్రబాబు నాయుడు గారు చేయడు, నాకు నమ్మకం ఆయన మీద చేయరు. నారా లోకేష్ గారు మరి ఉడుకు రక్తం ఉంటుంది కదా, అంటే ఆయన కార్యకర్తలకు కూడా అప్పట్లో ఇది జరిగింది, చూస్తాం. అప్పట్లో నేను కూడా వీడియోస్ చేసిన, సరే అవన్నీ కనిపించవు ఇప్పుడు. సో నా కార్యకర్తలను టచ్ చేస్తారా, నేను కూడా వదిలిపెట్టను అన్నటువంటి ఒక ధోరణిలో ఉన్నారు లోకేష్ గారు. దాన్ని తప్పు అని నేనంటే లేదండి అప్పుడు ఏడున్నారు మీరు అంటారు, మీరు అప్పుడు ఏం చేశారు మీరు అంటారు. సో దాన్ని తప్పు అంటూనే మీరు చేసింది కూడా తప్పే అనడం అన్నది అవసరం. మీరు చేసింది తప్పే, వాళ్ళు చేసింది తప్పే. మీరు అధికారంలో ఉంటే 24 గంటలు మీ సమయాన్ని మీరు ప్రజలకు అమ్మేశారు. యు ఆర్ టేకింగ్ శాలరీ, పబ్లిక్ మనీ. 24 గంటలు. గవర్నమెంట్ సర్వెంట్ కేవలం 8 గంటలే. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 12 గంటలే. కానీ మీరు 24 గంటల్ని అమ్మేశారు డబ్బులకి. అప్పుడు మీరు 24 గంటలు 5 సంవత్సరాలు మొత్తం పబ్లిక్ కోసం పనిచేయాలి. మీరు ఈ వెండెటా పాలిటిక్స్ మీద పనిచేసుకుంటూ కూర్చుంటే పబ్లిక్ కోసం ఎప్పుడు పనిచేస్తారు? సో ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ కూడా స్పందించాలి పార్టీలకు అతీతంగా. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ ఫలానా పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు, మంచిగా అయింది, ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు, చాలా బాగా చేశారు, ఫలానా వ్యక్తిని నో, ఇట్ ఈస్ నాట్ గుడ్. రేపు పొద్దున్న ఈ అధికారం ఈ రోజు కాకపోతే ఏదో రోజు మారవలసిందే. ఈ రోజు కాకపోతే ఏదో రోజు ప్రజలకు ఒక మార్పు కావాల్సి వస్తుంది. చాలా రోజులు ఒక ప్రభుత్వాన్ని ప్రజలు బేర్ చేయలేదు. ఆ రోజు ఏంటి పరిస్థితి మరి? ఇవన్నీ అవసరం లేదు, ప్రజల కోసం పనిచేయండి, అదే నేను చెప్పేటటువంటి మాట. అంటే స్వపక్షంలోనే విపక్షంగా పనిచేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పక్కన మీరే కదండి, వైసీపీనే కదండి రోజు విజయ్ గారు అంటున్నారు. నిన్న విజయ్ గారు వెళ్ళి స్టాలిన్ గారిని కలిశారు. ఏం అవసరం? జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో కలవలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవలేదు ఇంటికి వెళ్ళి. మరి విజయ్ గారు ఎందుకు వెళ్ళి ఉంటారు? ఏదైనా కారణం ఉంటుంది కదా. ఎందుకు వెళ్ళారు అంటే ఒక మారిన రాజకీయాలు. వెస్టర్న్ కంట్రీస్ని చూసి మనం ఎప్పుడు నేర్చుకుంటాం. అవును. ఈరోజు మీరు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే ఒక యుఎస్లో ఒక మేయర్ గెలిచాడు, ఆయన పేరు ఇది ముస్లిం క్యాండిడేట్, మేయర్గా గెలిచాడు, చాలా పెద్ద మొత్తంలో మార్కెటింగ్ జరిగింది, ఆయన పేరు గుర్తు రావట్లేదు. తాను గెలవడం అన్నది అసాధ్యం, ట్రంప్ నేను గెలవనీయను అన్నాడు, గెలిచాడు. గెలవంగానే మరుక్షణం తాను ఏం చేశాడు, ట్రంప్ని కలవడానికి వెళ్ళాడు, కలిశాడు. ట్రంప్ కూర్చొని లేవలే అహంకారంతో, కానీ తాను పక్కన నిలబడ్డాడు.
సో ఇదేంటంటే మారుతున్నటువంటి రాజకీయ ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అనేది మారుతుంది. అంటే అది ఆ పరిస్థితుల వరకే, తర్వాత మనం మన రాష్ట్రం కోసం పనిచేయాలి అన్నది మీరు ప్రతిపక్షం, మీరు ప్రతిపక్ష పాత్ర మీరు పోషించండి. ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, ఈవెన్ టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ప్రజలకి ప్రభుత్వం చేయలేని పనులను ఎత్తి చూపించాలి. అంతే కదా, చేస్తున్న తప్పుల మీద మీరు పోరాటం చేయాలి. ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళకి దొరకకుండా ప్రజలకు మంచి చేయాలి. ఓకే. సో ఆ విషయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? లేదు. రోజు పొద్దున్నే ఒక టాపిక్ తీస్తారు. ఉదాహరణ చెప్తా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం వెళ్ళారు. ఉదాహరణ. వైసీపీ వాళ్ళకి ఇది టాపిక్. చంద్రబాబు నాయుడు గారికి, అంటే టీడీపీ వాళ్ళకి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. టీడీపీ వాళ్ళకి అది టాపిక్. జనసేన వాళ్ళకి ఇంకో టాపిక్. అరే మీ టాపిక్లు ఉంటే ప్రజలు అడిగిపోవాలి. ప్రజల టాపిక్ ఏంటి? అది ఇంపార్టెంట్. మీరు అన్నారు మీరు వైసీపీ తరఫున మాట్లాడి, ఇప్పుడు నేను ఆ రోజు కూడా వైసీపీ తరఫున మాట్లాడుతున్నాను అన్న విధంగా మాట్లాడలేదు. నేను ప్రజలకు మంచి చేసిన నాయకుడి తరఫున మాట్లాడుతున్నాను అనుకున్నాను. ఓకే. ఈ రోజు కూడా చెప్పా, చాలాసార్లు చెప్పా, ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఆ నాయకుడు కనిపించట్లేదా? ఆ నాయకుడు కనిపించట్లేదు ఇప్పుడు. ఆ నాయకుడు కనిపిస్తున్నాడు, కానీ ఆ నాయకుడు ఒంటరిగా ఏం చేయలేడు అన్నటువంటి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు. ఆ ముఖ్యమంత్రి హోంమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, అన్ని శాఖలనైతే చూడలేడు కదా. ఆ నాయకుడితో పాటు నాయకుడి క్యాడర్ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అవును. సో ఆ క్యాడర్ ఏం చేస్తుంది? పొద్దున లేస్తుంది, ఆ క్యాడరు లేచి ఒక వీడియో చేస్తుంది, ఇంటికి వెళ్ళి పండుకుంటుంది, అంతే. అంటే కింది స్థాయి, అంటే ఆ నియోజకవర్గంలో సమస్యలకు ప్రజలకు మేమున్నామన్న భరోసా ఇవ్వట్లేదు. క్యాడర్కి మేమున్నాము, మీకోసము, మీరు మా కోసం పనిచేసి మిమ్మల్ని చూసుకుంటాము అన్న ర్యాప్ ఉండట్లేదు. అదా మీ పాయింట్? ప్రముఖ పత్రిక ఒక కథనం రాసిందండి. అంటే ఇప్పుడు కాదు, కొన్ని రోజుల ముందర రాసింది. వైసీపీలో ఎవరైతే నాయకులు ఉన్నారో, సెకండ్ స్టేజ్, ఈవెన్ థర్డ్ స్టేజ్ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈవెన్ ధర్నాలకి ప్రజల్ని కిరాయికి తీసుకెళ్లవలసిన పరిస్థితులు వచ్చినాయి అని చెప్పేసి ఒక ప్రముఖ పత్రిక రాసింది. పేరెందుకు నేను, ఆ స్థితి ఎందుకు వచ్చింది? మీకు ఒక క్యాడర్ లేదా? ఉంది కదా. మరి మీ క్యాడర్తో మీకు కనెక్షన్ లేదు, ప్రాబ్లం అది. యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు యువర్ క్యాడర్. నేను అది చెప్పాలనుకుంటున్నా. ఆ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకోవాలి. ఉదాహరణ ఒక చిన్నది, ఇది పూడి శ్రీహరి గారిని తీసుకెళ్లారు. యాక్చువల్గా 24 అవర్స్లో మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఒకేసారి ట్రాన్స్లేట్ చూపించారు, 30 గంటలు అయింది. సరే, ఒకే చోట పెట్టారు, కుప్పంలో పెట్టారు. నేను ఒక విషయం చెప్తాను, బయట ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. పోలీస్ స్టేషన్ బయట ఎంతమంది ఉంటారు? మీ లెక్క ప్రకారం పోలీస్ స్టేషన్ బయట ఎంతమంది ఉంటారు? పూడి శ్రీహరి గారి విషయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు? నేను చూసినందుకు చాలా, మీరు చెప్పిన పాయింట్, ఆ ఏరియాలో ఒక్కొక్క గ్రామం నుంచి ఒక 5గురు 10గురు వచ్చినా కూడా అక్కడ వేల మంది అవుతారు. అవును. ఎందుకు? మీ క్యాడర్కి మీ మీద నమ్మకం తగ్గిందా, లేదంటే క్యాడర్తో మీ కనెక్టివిటీ తగ్గిందా? నేను అది చెప్పాలనుకుంటున్నా. ఓకే. నేను ఒక విషయం చెప్తానండి, సింపుల్గా. ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చాయి, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆల్మోస్ట్ కంటతడి పెట్టుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ విషయం జరిగింది, చూశాను లైవ్. చూడంగానే నాకు ఒక ఫోన్ వచ్చింది. యాక్చువల్గా అదే రోజు రిజల్ట్ చూసి నేను వీడియో చేశా, ఈవీఎం ట్యాంపరింగ్ మీద. యాక్చువల్లీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ చేసింది. ఆ వీడియో 10 లక్షల మంది చూశారు. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను 4th ఫ్లోర్లో బాల్కనీ, అంటే 4th ఫ్లోర్లో టాప్లో కూర్చుని ఉన్నాను, నేను దూకబోతున్నాను అని. నా పరిస్థితి ఏంటి? చాలా టెన్షన్ వచ్చేస్తుంది. నా వైఫ్ ఒక 10 నిమిషాలు మాట్లాడి ఉంటుంది. నేను దాదాపుగా 2 గంటలు మాట్లాడే అమ్మాయితో. ఆమెతో మాట్లాడుకుంటూనే తిన్నాను ఆమెతో, ఎందుకంటే అప్పుడే వచ్చా నేను. సో నేను ఒకటే చెప్పా, రేపు పొద్దున్న మళ్ళీ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే నువ్వు చూడాలా చూడొద్దా? అంతే, చూడాలి కదా. చూడాలంటే బ్రతుకుండాలి కదా. అలా కన్విన్స్ చేస్తే ఆ అమ్మాయి కన్విన్స్ అయింది. ఆ సిచ్యువేషన్స్ చూసినాము. అండ్ ఐ ఫాట్ ఫర్ ఈవీఎం ట్యాంపరింగ్ అండి. 54,000 మంది దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి నేను ఆనరబుల్ ప్రెసిడెంట్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపించిన వాడిని నేను. ఇంత పెద్ద పని ఎవరు వైసీపీ నాయకుడు చేశాడు? నాకు ఒకసారి చెప్పమండి. 54,000 పక్కన పెట్టేద్దాం, ఒక 10,000 చేయించుద్దాం, చేయగలరా? అది ఈ విషయాలన్నీ మర్చిపోయి ఈరోజు నా మీద ఏదో కమెంట్ చేసేయడము, లేదంటే ఒక మాట అనేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ వీడియోలో కూడా కింద చాలా కమెంట్లు వస్తాయి. లెట్స్ సీ ఏమొస్తాయో చూద్దాం. ఇదేనండి మీరు చెప్తున్న పాయింట్. అందుకే స్వపక్షంలో విపక్షంగా ఉందాం అనుకుంటున్నారని చాలా స్పష్టంగా అడిగాను మిమ్మల్ని నేను. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మన తప్పులు
అంటే ఇంట్లో ఒక సామెత ఉంటుంది, ఇంట్లో జరిగే తప్పులు బయట వాళ్ళకి తెలిసిన తర్వాత చివరాకరణ కానీ ఇంటి పెద్దకు తెలియదు అనేసరి. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్కి ఇది సింక్ అవుతుంది. ఎందుకంటే మీరు చెప్తుంది పార్టీ బలంగా ఉండాలి, ఒక మంచి మనసున్నవాడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీరు అన్నట్టు అమ్మ ఒడి వాలంటీర్లకు సంబంధించి చాలా మందికి అవునన్నా చిన్న అమౌంట్ అనిపించవచ్చు, కానీ అప్పటి వరకు ఉద్యోగం లేని వ్యక్తికి ఆ చిన్న అమౌంట్ కూడా ఒక ఆసరా. అది ఇంటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇవ్వడము అనేది. ఇప్పుడు చాలామంది ఏపీలో ప్రజలు ఆ ఫలాలు తీసుకున్న తర్వాత అరే ఆయన ఉన్నప్పుడు ఇట్లా జరిగింది కదా, అరే ఇప్పుడు జరగట్లేదు కదా, ఇప్పుడు మనమే లైన్లో నిల్చుంటున్నాం కదా, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ ఏంటిది ఆ పాలనకు సంబంధించి నన్ను వాళ్ళ తండ్రిలాగా నన్ను పొగడాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను అలాంటి రాజకీయాలే చెయ్యాలి అనేసి అనుకున్నారు. కాబట్టి కొన్ని పథకాలు ఆ వేలోనే వచ్చినవి. ఇప్పుడు అవునన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్ అంత బలోపేతంగా ఉన్నాయి అని అంటే పునాది వేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అవునన్నా కాదన్నా మీరు బోర్డుల మీద పేర్లు చెరిపేసిన జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఎవరు కాదనలేని సత్యము. మీరు చేస్తున్న మంచి, కాకపోతే దానికి అంత బయటికి వచ్చేసి చేయాల్సిన అవసరం ఉందా? అందులోనే ఉండి ఫైట్ చేయొచ్చు కదా. మీకు చెప్తాను నేను. మీరు స్వపక్షంలో విపక్షం అని వాడారు. ఎస్, నేను స్వపక్షంలో విపక్షంగా ఉండాలనుకుంటున్నాను, పాలక పక్షంలో కూడా విపక్షంగా ఉండాలనుకుంటున్నాను. సూపర్. నేను ఆ విషయం మీదనే అంటే జనరల్గా ఏమవుతుందంటే మనతో మనం మాట్లాడుకోవడం అన్నది మానేసింది. మొబైల్స్ వచ్చిన తర్వాత లేదంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ముందు ఏం జరిగేదంటే మనతో మనం మాట్లాడుకునే వాళ్ళం, మన పెద్దలతో మనం మాట్లాడుకునే వాళ్ళం. నేను జనరల్గా నాకు అలవాటు చాలా మందితో మాట్లాడతాను, జనాలతో మాట్లాడతాను. నేను ఒకటే అండి, నేను ఎప్పుడు విపక్షమే. మీరు పాలక పక్షంలో ఉన్న విపక్షమే, మీ ప్రతిపక్షంలో ఉన్న కూడా విపక్షమే. సూపర్. బట్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఏంటంటే మీరు మంచి చేశాను అని మీరు చెప్పుకోవడం అనేది ఎంత అవసరమో, మంచి చేయడం అనేది ఎంత అవసరమో, ఆ చేసిన మంచిని చెప్పుకోవడం కూడా అంతే అవసరం. ఒకటి. రెండవది, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం ఎంతో కొంత అప్రిషియేట్ అనేది చేయాలి. ఎందుకు చేయాలంటే వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, అందుకు ఆయనకు 100% క్రెడిట్ ఇస్తూనే దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. మీరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇస్తే యూ విల్ బి కాల్డ్ యాజ్ వైసీపీ పేటిఎం. లేదు, మీరు ఓన్లీ నారా లోకేష్ గారికి క్రెడిట్ ఇస్తే యూ విల్ బి కాల్డ్ యాజ్ టీడీపీ గూగుల్ పే అనాలి అనుకోవచ్చు. సో అలా జరగకూడదు అంటే ఇద్దరిని అప్రిషియేట్ చేస్తూనే మంచి ఉంటే మంచి అనాలి, చెడు ఉంటే చెడు అనాలి సార్. అంటే ఎవరైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే వాళ్ళు మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడే అనాలి. అది యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. మీరు అన్నదంతా నేను కూడా ఏకీభవిస్తాను. నేను అందుకే ఈరోజు పాషా గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, నేను ఏం చేయట్లేదండి, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. వైసీపీ చేసిన మంచిని చెబుతూనే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఏదో హీరోల గురించి వీడియో చేశాను. నేను హీరోల గురించి వీడియో చేశా, నో డౌట్. కానీ వైసీపీ చేస్తున్న మంచిని కూడా చూపించా. నిన్న నేను లైవ్ షో చేశా. ప్రధాని గారు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఇష్యూస్ జరిగి, ఇన్ని బస్ యాక్సిడెంట్లు జరిగి, ప్రజలు చనిపోయి, ఈవెన్ టెంపుల్స్లలో ఇన్ని ఇష్యూస్ జరిగి ప్రజలు చనిపోతే రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి దగ్గొచ్చింది, తుమ్మొచ్చిందని ఆయన వచ్చి, ఇది కరెక్టేనా అని చెప్పేసి కూడా నేను వీడియో చేశాను. అలా అని పవన్ కళ్యాణ్ గారిని ఏదో కించపరచడానికి కాదు, నో డౌట్. ఆయన వచ్చింది ఎందుకు అన్నది అందరికి తెలుసు. కానీ విషయం ఏంటంటే అప్పుడు కూడా వచ్చి ఉండాలి, అది ఏదో ఒక సంఘటనలో వచ్చి ఉండాలి. అప్పుడు కనుక వస్తే ఆయన స్టాండర్డ్ అన్నది, ఆయన గౌరవం అన్నది ఇంకా పెరిగేది. నేను కేవలము వైసీపీకి విరుద్ధంగా మాట్లాడుతున్నాను అనుకునేటటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. మీరు వైసీపీకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అనే దానికన్నా వైసీపీలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ దాన్ని కరెక్ట్ చేసుకోండి అనేసి సూచన చేస్తున్నారు అని ఆలోచిస్తే బెటర్ ఏమో. అదే చేస్తున్నాను మేడం. ఇప్పుడు మీరు తెలియకుండానే వాళ్ళకి మీరు లాభం చేకూరుస్తున్నారు, అది అర్థం కాకపోవడం చాలా విచిత్రంగా. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు నన్ను ద్రోహి అనుకున్నా, నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నేను అమ్ముడు పోయాను అనుకున్నా, నన్ను ఏమనుకున్నా కూడా నేను ఈ పని చేస్తాను. ఏం చేస్తున్నాను? గత సంవత్సర కాలం ముందు, అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చి సంవత్సరం అయింది, అప్పటికి నేను ఫస్ట్ చెప్పినటువంటి మాట, మీరు అధికారం కోల్పోయారు, ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే పార్టీని పటిష్టం చేసుకోవాలి. నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ఏం చేసిండు? ఆయన పార్టీలో సభ్యత్వాలు నమోదు చేసిండు, 1 కోటి మందికి సభ్యత్వం చేసిండు. మీరు ఎందుకు చేయట్లేదు? 2016లోనో 15లోనో మీరు ఏదో చేశారంట సభ్యత్వం నమోదు. ఈ రోజు ఆ నమోదు ఎక్కడుంది? ఎవరి దగ్గర ఐడి కార్డులు ఉన్నాయి? దయచేసి ఒకసారి చెప్పండి. సభ్యత్వం నమోదు చేసి మీ క్యాడర్కి ఇన్సూరెన్స్ ఇవ్వండి అన్నారు. అంతే కదా. ఇన్సూరెన్స్ ఇస్తే ఒక బలం, నమ్మకం,
ఏమైనా నాకైనా నా భార్య పిల్లలు సుఖంగా ఉంటారని. అందులో తప్పేముంది మేడం? నేనేమైనా తప్పు మాట్లాడాను? తప్పేం లేదు. నేనేమన్నాను? మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయారు అని చెప్పేసి కేతిరెడ్డి గారు లాంటి వ్యక్తి రగిలిపోతున్నాడు, మీరు ఈవీఎం మీద పోరాటం ఎందుకు చేయట్లేదు అని అడిగా. అందులో తప్పే ఉంది? సరే, మీ ఇష్యూస్ మీకు ఉండొచ్చు, మేబీ అంటే కేసుల వల్ల మీరు మాట్లాడకపోయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ పోరాటం చేయకపోవడం వల్ల 2029లో కూడా జరిగితే ఏం చేస్తారు? మళ్ళీ అదే ఇంటికి పరిమితం అయిపోతారు కదా. మరి సరే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఈ 2 ఏళ్లలో మేము కోల్పోయాము, మేము అదయ్యాము ఇదేమో అంటున్నారు. 2029లో కూడా ఓడిపోతే ఏం కోల్పోతారు మీరు? మీ ఉనికి కోల్పోతారు. ఉనికే కోల్పోతారు. మరి ఆ సమయంలో ఎవరిని ప్రశ్నించాలి? మళ్ళీ ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? రిజల్ట్ వస్తుంది 2029లో. రిజల్ట్ వచ్చిన ఒక వారం 10 రోజులు, నెల రోజుల తర్వాత ఫలానా పాషా గారు ఆ రోజు చెప్పారు, ఫలానా పాషా గారు ఆ రోజు చెప్పారని చెప్పేసి ఆ రోజు మాట్లాడతారు. అరే, ఆ రోజు మీరు మాట్లాడే మాట ఈ రోజు ఎందుకు ఆలోచించకూడదు? ఉదాహరణ చెప్తాను మీకు ఒకటి. మమతా బెనర్జీ గారు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు, నేను పోరాటం చేస్తాను ఈవీఎంలకు వ్యతిరేకంగా, నేను ఇండియా కూటమిని నేను జాయిన్ అవుతాను అని చెప్పారు. మరి ఇండియా కూటమిని జాయిన్ అయ్యే ఆ ఆలోచన మమతా బెనర్జీ గారికి ఓడిపోయిన తర్వాత రావాలా? ముందే రావాలి. ముందే వస్తే ఏమైంది? నేను ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నా, మీరు ముందే పోరాటం అన్నది చేస్తే ఏమైంది? మళ్ళీ మీరు 2029లో ఓడిపోయి మళ్ళీ 2034 కోసం పోరాటం చేయడం అన్నది అది కరెక్టా? ఎవరన్నా బుద్ధునుడు చేస్తాడా? ఒక్కసారి కాలు జారి పడిపోయామంటే మళ్ళీ అక్కడ అడుగు పెట్టాం, మళ్ళీ అక్కడే అడుగు పెడతాను, నేను మళ్ళీ పడతాను అంటే ఎవడేమంటాడు? ఓకే, మరి ఈ డెసిషన్ అంటే తీసుకున్న తర్వాత పార్టీ నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ కానీ అలా కాదు కూర్చొని మాట్లాడదాము, ఏం చేద్దాము అన్న దాని గురించి ఒక కార్యాచరణ రూపొందిద్దాము, ఇలాంటివి ఏం రాలేదా మీకు? అంటే మీరని కాదు, ప్రజలు ఏదైతే ఆలోచిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా జరుగుతుంది, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పాషా గారిని, కేశ్ ప్రసాద్ గారిని, ఫలానా వ్యక్తిని వాళ్ళు మొత్తం కంట్రోల్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు అనుకోవడం అన్నది అది కరెక్ట్ కాదండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నా, నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కంట్రోల్ చేయడు. ఇది ఒకటి ఉంది. ఇది ప్లస్ కూడా మైనస్ కూడా. మాలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అనేది మంచి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కంట్రోల్ చేయరు. ఇది ఒక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వచ్చినాయా రాలేదంటే రాలేదండి. టు బి ఆనెస్ట్ రాలా. ఎవరి దగ్గర నుంచి రాలా. ఎవరో ఒకరో ఇద్దరో మనకి అంటే వాళ్ళ పార్టీతో అంత సంబంధం లేని వాళ్ళు, బయటి వాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు, నో డౌట్. ఏంటండి ఎందుకు చేశారండి, ఎందుకండి ఏమైనా ఉంటే చెప్పండి పాషా గారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము. నెక్స్ట్ ఈ ఎన్ఆర్ఐస్ కొంతమంది బయట వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, పాపం వాళ్ళు నో డౌట్ ఇందులో క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు ఫోన్లు చేసి పాషా గారు ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఏదో మాట్లాడతామంటే, సార్ మీరు ఒక ఎన్ఆర్ఐ, మీకేం సంబంధం అంటే మీరు ఎలా మాట్లాడతారు? సంబంధం అంటే మీరు ఎలా మాట్లాడతారు? అభిమానం అంతే. సంబంధం అంటే సంబంధం ఉండొచ్చు, కానీ మీరు ఎలా మాట్లాడగలుగుతారు అని చెప్పి వాళ్ళకి చెప్పాను. బట్ వైసీపీ యాజ్ సచ్ పార్టీ నుంచి అయితే ఇంతవరకు ఫోన్ రాలేదు. వస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే వచ్చేది ఉంటే ఈ పార్టీకి వచ్చేయాలి కదా. వస్తే తప్పకుండా చెప్పేవాడిని, ఈ తప్పులు ఉన్నాయండి, ఇలా ఇలా జరుగుతుందండి, నేను ఈ తప్పులో భాగస్వామిని కాలేనండి, అందుకే నేను సపరేట్గా జరిగిపోయాను, అండ్ ఇప్పుడు కూడా నేను ఇలా చేసి కూడా వైసీపీకి మేలే చేస్తున్నాను అని చెప్పేవాడిని. రాలా. ఓకే, మరి అపోజిట్ నుంచి ఏమన్నా ఫోన్స్ వచ్చాయా కూటమి నుండి? కూటమి నుంచి ఎందుకు వస్తాయండి? వాళ్ళ మీద వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళ సార్ అంటే వాళ్ళ మీద మీరు ఎన్ని చేసినా ఒకసారి వాయిస్ చేంజ్ అయినప్పుడు అరే ఇలాంటి వాయిస్ వినిపించేవాడు మన వైపు ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది, కామన్. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ గానే తీసుకుందాం, ఒక పార్టీలో నుంచి ఓడిపోయిన తర్వాత వాట్ ఎవర్ మేబీ రీజన్ అతను స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మన వైపు లాగేసుకోవాలనేసి అన్న ఒక థాట్ కామన్ గానే జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ తన క్యాడర్ కావచ్చు, తన ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, తనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అతను అక్కడ ఉండడం కన్నా మన దగ్గర ఉంటే బాగుంటుంది అన్నప్పుడు లాగేసుకోవడానికి అనేక రకాల ఆఫర్స్ ఉంటాయి, అది మీకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాయిస్ మన దగ్గర ఉండాలని అపోజిట్లో అంటే కూటమిలో అనుకోవడంలో తప్పలేదు కదా. అటువైపు నుంచి ఏం ఫోన్ కాల్స్ రాలేదా? లేదండి. నేను ఒకటే విషయం చెప్తాను, అంటే మీరు కూటమి కాకుండా పార్టీల గురించి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అని ఉంది. తెలుగుదేశం పార్టీలో ఏమన్నా నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారా? వాళ్ళకి కుప్పలు ఉన్నారు. వాళ్ళకి ఆ స్క్రీన్ టైం ఇవ్వలేక వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు సతమతం అవుతున్నారు. సో వాళ్ళకేమి తక్కువ అది లేదు. రెండో విషయం ఏంటంటే పాషా అన్న వ్యక్తి మారాడు అని వాళ్ళు కనిపెట్టగలిగారు. దాంతోపాటు మంచి విషయం, వైసీపీ కనిపెట్టలేకపోయిన విషయం ఏంటంటే, వాళ్ళు కనిపెట్టిన విషయం ఏంటంటే పాషా అనే వ్యక్తి ఈరోజు కూడా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే పనిచేస్తున్నాడని టీడీపీ వాళ్ళకి తెలుసు, జనసేన వాళ్ళకి తెలుసు. కాకపోతే
వీళ్ళకి తెలియట్లేదు వైసీపీ వాళ్ళకి. అరే ఇతను నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, దీనివల్ల అల్టిమేట్గా మంచి ఎవరికి జరుగుతుంది అంటే మన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు, మనం కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక విషయం నమ్మండి, నేను ఈ ఏదైతే ఈ సభ్యత్వం నమోదు అని చెప్పేసి మాట్లాడాను, ఒకసారి కాదండి చాలా ప్లాట్ఫామ్ల మీద మాట్లాడాను, చాలా పెద్ద లెవెల్లో మాట్లాడాను. అంటే ఈ క్రెడిట్ నాకు ఇవ్వాలి అని నేను చెప్పను, కానీ ఇప్పుడు జరుగుతుంది, చేస్తున్నారు ఇప్పుడు. మేబీ నేను నా మాటలు ఎక్కడో ఒక చోట పనికొచ్చాయి అని నేను అనుకుంటున్నాను. నేను నెగిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా ఆ నెగిటివిటీని తీసుకొని మీరు మంచిగా ఇచ్చాలి కదా. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీడీపీ అన్నది లేదా జనసేన అన్నది నన్ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి అంటే మళ్ళీ అదే ఫార్ములా, నన్ను కొనాలంటే మళ్ళీ కష్టం, కొంచెం కష్టం, అది వాళ్ళ వల్ల కాదు అన్నది నా నమ్మకం. ఓకే, అంటే వాళ్ళు మిమ్మల్ని లాజికల్ గా కొట్టేసి మీరు అనుకున్న విధానంలోనే చేయండి, ఆ సమస్యలకు సంబంధించి వెలిగెత్తి చెప్పండి, మేము అడ్రస్ చేస్తాము, ఆ పరంగా మీ కంట్రిబ్యూషన్ మాకు కావాలన్న ఆఫర్ వచ్చింది అనుకోండి, అంటే ప్రజల తరఫున మీరు మాట్లాడండి అంటేనా సింపుల్ గా, అంటే మా దాంట్లో కూడా తప్పులున్నా చెప్పండి, మేము సరి చేసుకుంటాము, కానీ మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేయండి అనేసి అని, అంటే లాజికల్ గా మిమ్మల్ని లాక్ చేయడానికి ప్రజల సమస్యలు చెప్పండి, అట్ ద సేమ్ టైం మేము చేస్తున్న మంచిని ప్రైజ్ చేయండి అనేసి అని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి సార్, తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చెడుని మీరు చెప్పండి సార్, మేము చేస్తున్న మంచిని కూడా మీరు చెప్పండి సార్ అంటే నేను తప్పకుండా ఒకటే మాట చెప్తా, నేను ఇప్పుడు చేసేది అదే కదా అని అంట. కొత్తగా నేను ప్రస్తుతం చేసేది అదే కదా. తెలుగుదేశం పార్టీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నా, కొన్ని వేల వీడియోలు చేసిన, ప్రజల కోసం పనిచేస్తున్నా, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి పనులు కూడా ఎక్కడో చోట నేను చెప్తూనే ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు కూడా అదే పని చేస్తున్నా, అదే ఈరోజు కొత్తగా వాళ్ళు వచ్చి చెప్పడం దేనికి? అంటే కూటమి ప్రభుత్వ పాలనతో యాజ్ ఏ కామన్ మ్యాన్ గా హ్యాపీయా? లేదండి, అంటే కూటమి ప్లానింగ్ అన్నది చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఒక అనలిస్ట్ గా ఒకసారి ఆలోచిస్తే సరే ఓకే, అది రాబోయే 2-3 సంవత్సరాల గురించి నేను ఈరోజు మాట్లాడకూడదు అని మనం అనుకోవచ్చు, కానీ అనలిస్ట్ పనే అది. రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించడమే, అనాలిసిస్ చేయడమే అనలిస్ట్ పని. కాబట్టి వాళ్ళ ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే మీరు టీడీపీకు జనసేనకు ఓటు వేయాలి అంతే, యూ డోంట్ హ్యావ్ ఆప్షన్ ఆఫ్ వైసీపీ. అలాగే 2029లో తీసుకొస్తారు. ఏముందని తీసుకురావడానికి? చాలా మీరు అమరావతికి సంబంధించి ముందుకెళ్ళండి, అక్కడే అన్నట్టుగానే. మీకు విషయం చెప్తాను, అమరావతి రాజధాని క్యాపిటల్ అని చెప్పి గెజెట్ వచ్చింది. ఆర్ యూ హ్యాపీ విత్, అంటే మీకు పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫైనల్గా 12 ఏళ్ళకి మనకు రాజధాని వచ్చిందన్న ఆనందం ఎంత కొంత ఉందా లేదా మీకు? ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ కాకపోయినా ఓకే, ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ కాబట్టి దీని గురించి స్పందించిన. తెలంగాణ కాదు మేడం, యూఆర్ ఫ్రమ్ అమెరికా అనుకోండి. ఓకే, ఒక రాష్ట్రానికి రాజధాని లేదు 12 ఏళ్ళు, ఫైనల్ గా ఒక గెజెట్ వచ్చింది రాజధాని, హ్యాపీ, ఎంత కొంత హ్యాపీ సీరియస్ గానే. ఆ పాజిటివిటీ అన్నది, ఈ హ్యాపీనెస్ అన్నది ఎక్కడో ఒక చోట ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ ఉంది. ఈవెన్ హీస్ ఫ్రమ్ వైసీపీ అనుకోండి, ఈవెన్ అదర్ పార్టీస్ అనుకోండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, నేను మాట్లాడా వైసీపీ నాయకులతో కూడా. కొంతమంది ఒక ప్రామినెంట్ లీడర్ నాకు ఫోన్ చేసి, సార్ ఒక మాట చెప్తాను, సరే 100 మాటలు చెప్తున్నాం కానీ ఒక రాజధాని అన్నది మా బతుక్కి మాకు వచ్చింది అన్న ఆనందం నాకుంది సార్ అని మాట్లాడాడు. అంటే ఎవ్రీబడి హ్యాపీ విత్ దట్. ఇట్ ఇస్ స్ట్రాటజీ ఒకటి. రెండోది 2026 ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఆడవాళ్ళకి 1500 ఇస్తామని చెప్పేసి చెప్పారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కీమ్ అండి. అది ఒకసారి వచ్చిందంటే ఆ స్కీమ్ అనేది తీసుకొస్తారు 2026లో. 2027 మిడ్ లేదా ఎండింగ్ లెవెల్కి పోలవరం ఔటర్ స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తారు. పోలవరాన్ని అఫీషియల్గా జాతికి అంకితం అన్నది చేస్తారు. పోలవరం అన్నది నాకు తెలిసి మీ నాన్నగారి మీ తాతగారి కళ అది. నాది, మా నాన్నది, మా తాత, అది పూర్తి చేస్తారు. దట్ ఈస్ అ సెంటిమెంట్. దాని తర్వాత 2028లో అమరావతి ఔటర్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసి అమరావతిని జాతికి అంకితం చేస్తారు యాజ్ ఎ క్యాపిటల్గా. 2028 ఎండింగ్ కల్లా వీళ్ళు అన్నటువంటి సూపర్ 6ని అన్నిటిని కూడా అమలు చేసి చూపిస్తారు. ఏమేం చేశారు? ఒకటి అమరావతి, గెజెట్, పోలవరం, రెండోది వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, అందరికీ ప్రజలకు ఏం కావాలి? ఇవి ప్రజల సెంటిమెంట్. ఎప్పుడు కూడా టీడీపీ అన్నది కేవలము ప్రజలకి మంచి చేయడంలోనే ఆలోచన లేదు. సెంటిమెంట్స్ చిన్నవి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి టీ కాసి ఇవ్వడం అన్నది దట్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు కదా.
జస్ట్ ఒక చిన్న సెంటిమెంట్ అండి, ముఖ్యమంత్రి టీ కాసి ఇచ్చాడు అని చెప్పేసి. సరే అన్నది హెరిటేజ్ పాలు అక్కడ కవర్ కనిపించింది, అది వేరు, కానీ చేసింది మంచి పని, అందులో తప్పేం లేదు. సరే, అమరావతి గురించి మాట్లాడారు. ఇప్పుడు అమరావతికి పని చేయడానికి వర్కర్స్ దొరకక అక్కడ పని ఆగిపోయిన విషయం మీ దాకా వచ్చిందా? వాళ్ళు చూపిస్తున్న కొటేషన్కి అక్కడ జరుగుతున్న దానికి, అంటే మీరు అన్నదాని ప్రకారం అమరావతిని జాతికి అంకితం చేసే ఒక స్ట్రక్చర్ అక్కడ వస్తుంది అనేసి అని చెప్తున్నారు కదా. పనులు చేయడానికి పని వాళ్ళు దొరకట్లేదు, అంచనాలకు మించి చూపించేశారు, ప్రతిదానికి డబ్బులతో ముడిపెట్టి దోచుకోవడమే ఇదవుతుంది అనేసని సామాన్యుడు దాన్ని గ్రహించలేడా? ఎలా మీరన్న పాయింట్ ని జస్టిఫికేషన్ చేస్తారు? మీకు ఒక మాట చెప్తానండి, అమరావతిలో ప్రజాధనం లూటీ జరుగుతుంది అని నేనే చాలా చోట్ల ప్లాట్ఫామ్ చాలా వీడియోస్ చేశాను. ఓ చిన్న ఉదాహరణ, నిన్నటికి నిన్న ఒక ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ వైసీపీ ఒక పెద్ద మీడియా ఛానల్ వ్యక్తికి సంబంధించి ఆయనవే ఒక 4 ఎకరాల చిల్లర భూమి కొన్నాడు అని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందు బాలకృష్ణ గారి ఫ్యామిలీ కంపెనీ ఒకటి అక్కడ భూమిని కొన్నది నేను చెప్పాను, నేనే బయటపెట్టాను. సో చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్. అమరావతిలో నో డౌట్ ప్రజాధనం లూటీ జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఆ రోజు ఉన్న మాట ఈ రోజు ఉన్న మాట నాదొకటే. ఓకే, బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ప్రజాధనం లూటీ మీద పోరాటం చేయండి. ఎవరు వద్దన్నారు? మీరందరూ ఎక్కడ ఉండాలి? అమరావతిలో కదా ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని రాలేదేమో, ఎండలు అయిపోయిన తర్వాత వస్తారేమో చూద్దాము. ఎందుకంటే నేను విన్నాను వాళ్ళు కూడా ఏదో ప్రోగ్రామ్ చేయబోతున్నారు, అమరావతిలో పెద్ద లెవెల్ పోరాటం చేయబోతున్నారు. నేను అనేది ఏంటంటే చిన్న వార్తల్లోకి వెళ్ళకండి. రైతులు భూమి ఇవ్వనంటున్నారు, ఫలానా రైతులకు, దీని మీద పోరాటం చేయండి. అది చేయకుండా మీరు ఏం చేశారు? 3 రాజధానులు అన్నారు. వెరీ గుడ్ అనండి. 3 రాజధానులు అని మీరు ఎన్నికల్లోకి వెళ్తే బాగుండేది. ఎన్నికలు అయ్యేంత వరకు కూడా 30,000 ఎకరాలు తక్కువ కావాలి అని మీరే అన్నారు. నేను ఇల్లు కట్టుకున్న ఈడ అని మీరే అన్నారు. అమరావతి ప్రజా రాజధాని మీరే ఒప్పుకున్నారు. అంతా చేసి ఎన్నికల్లో వెళ్ళారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. అరే ఇల్లు కట్టుకున్నాడు ఈడ, మాకు అన్యాయం ఎట్లా చేస్తాడని. మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు 3 రాజధానులు అనడం అన్నది ప్రజల్ని ఎంతో కొంత మోసం చేసినట్టు కాదా? డైరెక్ట్గా లేదండి, ప్రజల్ని మోసం చేసైనా సరే మేము ప్రజలకు మంచి చేస్తాం. 3 రాజధానులు అంటే డెవలప్మెంట్ అన్నది ఉంటుంది, హైదరాబాద్ లాగా అన్యాయం జరగదు. ఇది మీ కాన్సెప్ట్ కదా. సరే, మళ్ళీ ఇప్పుడు మావిగానే ఎందుకు? ఇప్పుడు గెజెట్ తీసుకొచ్చేసారు కదా. గెజెట్ రాక ముందు మావిగానే అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు చూస్తే సీక్వెన్స్, అంటే ఒక నిమిషం సీక్వెన్స్ చెప్తాను మీకు. అసెంబ్లీలో వీళ్ళు తీసుకొచ్చారు, అసెంబ్లీ జరిగి పార్లమెంట్కి వెళ్ళింది వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు మావిగానని. పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పాస్ అయ్యి, రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గరికి బిల్లు వెళ్ళి అక్కడ పాస్ అయ్యి గెజెట్ వచ్చింది. గెజెట్ తర్వాత వచ్చింది. మీరు మావిగన్ ముందు చెప్పారు. ఆ మావిగన్ అనేది ఎందుకు? మీరు 3 రాజధానుల మీద ఉంటే మీ విజన్ పెద్దది, చంద్రబాబు నాయుడు గారి విజన్ చిన్నదండి అమరావతి. అక్కడ ఇప్పుడు 3 రాజధానులు అంటే ప్రజలు దాన్ని తిరస్కరించారు కాబట్టే కదా ఇంకా వాళ్ళు ఇచ్చిన నిర్ణయ శిరోధార్యం అనేసి మీరు తీసుకొస్తున్న ప్రతిపాదనలోనే ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇది మిగతా ప్రాంతాలకు కూడా లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతోటే కదా మావిగన్ తెర మీదకి వచ్చింది. ఎందుకు 3 రాజధానులు తిరస్కరించారు, దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకా దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ కాదు వాళ్ళు వద్దనుకున్నప్పుడు మళ్ళా దాన్ని తెర మీద తీసుకొస్తే ప్రజలు ఆగ్రహం గురవుతామని అనుకున్నారు. కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇక్కడే కేంద్రీకృతం చేయకండి. మావిగన్ విజయవాడ, గుంటూరు, మన మచిలీపట్నము దీనికి సంబంధించి ఇది పాసిబిలిటీ ఉంది అనేసి ఒక ఆలోచన చేశారు. దానికి మంచి ఆలోచన మీరు అనేది మంచి ఆలోచన. అంటే నేను అనలిస్ట్ గా కూడా ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ 3 రాజధానులని ప్రజలు తిరస్కరించారు, అందుకే మేము వెనక్కి తీసుకున్నాము అని ఏ లీడర్ అన్నాడు? పేరేమైనా చెప్పగలరా మీరు? అనలేదు ఎవరు, అది క్లారిటీ ఇవ్వలేదు, అది మిస్ అయింది, అది యాక్సెప్టబుల్. నేను ఇప్పుడు మీరు ఆ మాటను నేను ఇప్పుడు అన్న ప్రతి మాట ఐ కెన్ కోట్ ఎవరు చెప్పారో. మీరు అన్న మాటను మీరు కోట్ చేయండి చూద్దాం. ఒకటి. రెండో విషయము, మీరు 3 రాజధానులు అన్న సరే ప్రజలు మీరు చెప్పిందే నమ్ముదాం, మీరు చెప్పింది కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు మిమ్మల్ని వైసీపీ నాయకురాలు అనుకుందాం, మీరు చెప్పింది కరెక్ట్. మరి మీ 3 రాజధానుల ఆలోచన ప్లానింగ్ అన్నది తప్పు అని ఒప్పుకుంటారా? యూ మేడ్ ఎ మిస్టేక్ అని ఒప్పుకుంటారా? మీరు అమరావతి ప్రజల్ని మోసం చేయబోయారు అని ఒప్పుకుంటారా? లేదు అంటే ఇప్పుడు ఈరోజు అక్కడ ఆలోచన చేసినప్పుడు కోర్టులో కేసులు వేసి ఆపింది ఎవరు? ఓకే,
ఇక్కడ కోర్టు కేసులతోటి దాన్ని ఇప్పుడు అదే విశాఖపట్నము ఐటీ హబ్ గా రేపు మారబోతుందంటూ పరిపాలనా రాజధానిగా అక్కడ ఉంటుంది అనేసి అని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అట్లెట్లు ఇది చేస్తారు పొల్యూషన్ అది ఇదని అన్నారు. బట్ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఐటీ హబ్ గా విశాఖను తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే కదా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కదా. ఈ మాట మీకు అర్థమైనప్పుడు, మీరు చెప్పగలిగినప్పుడు ఈ మాటని ప్రజల్లోకి వైసీపీ వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఓకే, నేను అనేది ఏంటంటే యూ డిడ్ వెరీ గుడ్ థింగ్స్. మీరు చిన్న చిన్న తప్పులు చేశారు, నేను కాదనను. సింపుల్ అండి. 2014లో ఈయన జయ అమరావతి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా జయ అమరావతి అన్నారు. 2019లో ఎవడో వచ్చి మీ చెవులో మీరు గెలవంగానే లేదండి ఇక్కడ జయ అమరావతి అంటే ఒక కమ్యూనిటీ మొత్తం ఉంది, ఇక్కడ ఓట్లు మీకు రావు, మీరు జయ అమరావతి కాదు జయ 3 రాజధానులు అనండి అన్న వ్యక్తిని ముందు మీరు పట్టుకుని తనండి. ఒకటి. రెండవది, ఈరోజు మావిగన్ అన్న వ్యక్తి, నిజంగా మావిగన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అది మళ్ళీ చెప్తున్నా, బట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ టైమింగ్. మళ్ళీ చెప్తున్నా ఎందుకు. మీరు మీ ఆలోచన ఒక విధంగా ఉంటే పక్కవాడి ఆలోచన 4 విధాలుగా ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా, ప్రజల కోసం మాట్లాడే అధికారంలో ఉన్నవాడిది కామన్ గా నడుస్తుంది. అది అది కాదు, ఫండమెంటల్ లాజిక్ కదా. నేను అటెళ్ళట్లే. నేను వేరే ఒక లాజిక్ చెప్తాను మీకు. మావిగన్ అన్నది ఎందుకని చెప్పేసి బ్యాడ్ టైమింగ్ అన్నానంటే, మీరు మావిగన్ అన్నది మీరు అధికారంలో ఉన్నప్పుడు లేదా ఇన్నింగ్లో అట్లీస్ట్ మీరు చెప్పుంటే మీకు ఓట్లు ఎక్కువ పడేవి. అవును, మీకు ప్లస్ అవ్వు. మీకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రజలు మీకు ఓటేసేవారు. ఎందుకంటే వాళ్ళ భూమి ల్యాండ్ పెరుగుతుంది కదా, ల్యాండ్ వాల్యూ అనేది, ఓటేసేవారు. కానీ మీరు ఆ పని చేయలేదు, ఈ రోజు తీసుకొచ్చారు. ఇప్పుడు నష్టం ఏంటి? ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకు? 10,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రజాధనం చేశారు. ఈ ధనం జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారితో కాదు, 47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఎవరి పేరు మీద? జనాల పేరు మీద. ఆంధ్ర రాష్ట్రం అప్పు తీసుకొచ్చారు. దాంతో పాటు 50,000 ఎకరాలు దాదాపుగా ల్యాండ్ పూలింగ్, అందులో ప్రభుత్వ భూమి ఉంది, ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు. ఇంకో 20,000 తీసుకుంటారు. ఇదంతా జరిగినాక మీరు మావిగనాన్ని తీసుకొస్తే ఏంటి ఇక్కడ వచ్చే అర్థము? దట్ యు ఆర్ ప్రమోటింగ్ కాన్ఫ్లిక్ట్. అమరావతికి మావిగన్కి మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి కాన్ఫ్లిక్ట్ అన్నది మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా? నాకు ఒకసారి సమాధానం చెప్పండి. నేను ఏ రోజు మావిగన్ తప్పనను. మావిగన్ ఈజ్ అ బెస్ట్ ఐడియా అండి. బట్ ద టైమింగ్ ఇది చూస్తుంటే కేవలము అమరావతి మావిగన్ మీద కాన్ఫ్లిక్ట్ మధ్యలో రావాలి, అక్కడ ప్రజల మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావాలి. ఉదాహరణ చెప్తాను మీకు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ఏరియాలలో ఎక్కువ ఓట్లు ఏ పార్టీకి పడతాయి అంటే మీకు తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి. మొదటి నుంచే అంటే టీడీపీ. విజయవాడ అంటే టీడీపీకి ఒక విషయం. పక్కన గుంటూరు కూడా అక్కడ. సో ఇక్కడ ఓట్లు చీర్చాలంటే ఏం చేయాలి? ఒక కాన్ఫ్లిక్ట్ పుట్టించాలి. ఎందుకు? ఇది కూడా వైసీపీ ఎందుకు చేసింది మీకు చెప్తా. వైసీపీ అడ్డా అయినటువంటి కర్నూలు, కడపలో ఈ వీళ్ళు చిచ్చు పెట్టారు. ఆహా, మా అడ్డాలో పెడతారా మీరు, మీ అడ్డాలో మేము పెడతాం. సి దీస్ ఆల్ సిల్లీ థింగ్స్. ఇవి అర్థం చేసుకోలేకపోతారా ప్రజలు? సరే, ప్రజలు అర్థం చేసుకోలేక మేము చెప్పలేమా? మాలాంటి వాళ్ళని చెప్తాం. ఇందులో భయం ఏముంది? మావిగన్ ఈజ్ అ గుడ్ ఐడియా, బట్ టైమింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇందులో ఇంటెన్షన్ మీకు ప్రజల ఇంటెన్షన్ లేదు. ఇందులో ఒకటే ఇంటెన్షన్, చిచ్చు పెట్టే ఇంటెన్షన్ మీది. అది మీరు సక్సెస్ఫుల్ గా పెట్టారు. రేపు పొద్దున్న ఇదో పెద్ద ఉద్యమం కూడా మారచ్చు. అంటే 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు స్టీల్ ఫ్యాక్టరీని న్యాయం చేయలేకపోయారు. మీరైనా ఆయనైనా, ఇద్దరికి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఈయన 5 ఏళ్ళు, ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, ఈయన ఇప్పుడు 2 ఏళ్ళు. అక్కడ న్యాయం చేయలేకపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో చిచ్చు పెడతారా? ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఓకే, క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకున్నా సరే, చాలా మంది ఒప్పుకోరు, మేధావులు. 2029 తర్వాత ఒప్పుకుంటారండి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం కూటమి 2029 వరకు ఇంతే ప్రశాంతంగా కంటిన్యూ అవుతుందా? నేను దీని మీద కూడా మాట్లాడా. సరే, ఇది కూడా పెద్ద ఇష్యూ అయింది, ట్విట్టర్లో కట్ చేసి వేసుకున్నారు. వైసీపీ గెలవాలంటే వైసీపీకి ఉన్న ఛాన్సెస్ ఏంటి అంటే కొన్ని ఛాన్సెస్. అందులో ఒక్కటైతే ఇంపాసిబుల్, హైపోథెటికల్. కేంద్రంలో బీజేపీ మారాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే 29లో ఎన్నికలు సేమ్ టైంలో వస్తాయి కాబట్టి, ఏపీ ఎన్నికలకు ముందు బీజేపీ మారే అవకాశం లేదు కాబట్టి ఒకటి. రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ అవ్వాలి కూటమి నుంచి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమితో పాటు ఉన్నాడంటే, కూటమి బ్రేక్ అవ్వలేదు అంటే వైఎస్సీపీ 2029లో గెలవడం అన్నది ఇంపాసిబుల్. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. వైసీపీ అన్నది గెలవదు 2029లో. సీట్లు పెరగచ్చు, 11 సీట్లు కాదు, సీట్లు ఎంత కొంత పెరగొచ్చునే కాదన్నాను, కానీ వైసీపీ గెలవదు. మూడో పాయింట్ కూడా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారిని బ్రేక్ చేయాలి. ఏం చేయాలి? ఫలానా విజయ్ని తీసుకురావాలి, కంపేర్ చేయాలి, ఫలానా వ్యక్తిని తీసుకురావాలి, కంపేర్ చేయాలి, ఫలానా ఇది చేస్తున్నాడు, ఫలానా పావలా అని చెప్పేసి, ఫలానా ఏదో పేమెంట్ ఏదో అన్నారు. సరే, ఓకే, ఇవన్నీ చేస్తున్నారు.
ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ని కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో ఏదేం జరిగినా కూడా 2029 వరకు పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ అవ్వలేదు అనుకుందాం. మరి అప్పుడు ఎలా? ఓకే. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ మీరు పవన్ కళ్యాణ్ అంత ఫేమస్ ఒక లీడర్ని, కాపు లీడర్ని తీసుకొచ్చి ఇంకొక పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలగాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు కాపులలో ఒక పెద్ద లీడర్, ఎవడు ఒప్పుకున్నా ఎవరు ఈ రోజు కనిపిస్తున్నది, బయటకు వచ్చారు ఆయన, ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ గారిని ఓటు బ్యాంకులో బ్రేక్ చేయాలంటే ఇంకొక సేమ్ ప్రామినెంట్ లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే అంటే గ్రౌండ్ లెవెల్లో ఉందంటున్నారా? నేను ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు ఆయన మేలు మాత్రం ఇక్కడ జరుగుతుంది తప్పితే కాపు సామాజిక వర్గానికి ఏ మేలు జరగట్లేదు అనేసి చాలా మంది కాపు లీడర్స్ వ్యతిరేకతతో ఉన్నారు అని. నేను ఈ విషయం మీద క్లారిటీ ఇస్తాను. నేను విషయం మీద క్లారిటీ ఇస్తాను. ఎంత వ్యతిరేకత మీద ఉన్నా కమ్మవారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు, అది రెడ్డి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఎంత వ్యతిరేకత ఉన్నా కాపు వారు మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. వ్యతిరేకతల్ని కౌంట్ చేయకండి. ఆ వ్యతిరేకత ఓటు బ్యాంక్ గా మారిందా లేదా? మారలేకపోతే ఆ వ్యతిరేకత దేనికండి? ఎప్పుడు మారుతుంది? ది థర్డ్ ఆప్షన్ మీరు తీసుకురాగలిగితే అంత పెద్ద ప్రామినెంట్ లీడర్. ఇప్పుడు ముద్రగడ గారు ఉన్నారు. ముద్రగడ గారి దగ్గర ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? హీఈస్ అ బిగ్గర్ లీడర్ దెన్ ఎనీవన్. కానీ ఆయన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఉంది. ఆయన మంచి మనిషి, ఆయన రాజకీయాలు చేయడు. మీరు ఆయన గొంతు మీద కత్తి పెట్టినా రాజకీయాలు చేయడు ఆయన. దాసరి నారాయణరావు గారు, ఆయన గురువు గారు, ఆయన దగ్గర కూడా ఇదే ప్రాబ్లం ఉండే. ఆయనని మీరు ఎంత ప్రెషరైజ్ చేయండి, ఆయన రాజకీయాలు నిజంలాగా మాట్లాడతారు. అది వీళ్ళిద్దరి దగ్గర ఉన్న వీక్నెస్ అండి. లేకపోతే ఈరోజు ముద్రగడ గారు వచ్చి నిలబడితే ఆయన ముందు నిలబడే నాయకుడు ఎవడండి? ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. కానీ వాళ్ళు ఈ రాజకీయాలు చేయలేరు. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ సమ్మన్ ఎల్స్, సమ్ న్యూ, ఒక మాచో లుక్, లేదా పవన్ కళ్యాణ్ గారిని కంపీట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెతికి 2027లో తీసుకురాగలిగితే, మళ్ళీ 28లో తీసుకొస్తే మళ్ళీ అది కుదరదు. టైం అనేది అవ్వాలి కాబట్టి ఆయన టైం పడుతుంది. ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్స్. ఎవరు ఒప్పుకున్నా ఇదే నిజాలు. ఓకే. రాబోయే రోజుల్లో కంప్లీట్ గా ఎవరిది తప్పున్నా తప్పు, ఎవరిది ఒప్పున్నా ఒప్పు, అంతేనా? అంతే. ఈ స్టాండ్ అంతే. అంటే ప్రజల గొంతుకై వినిపించబోతున్నారు. ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పేసి వచ్చామండి. ప్రజల గొంతుకే తప్పకుండా వినిపిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. మీరు మంచి చేయండి తప్పకుండా. మీరు చేసిన మంచిని కూడా పాస్ట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చాలా ఉంది. వీళ్ళు ఎవరు వినిపించలేదండి. మీ బిగ్గెస్ట్ జోక్ తెలుసా మీకు? అదే ప్రాబ్లం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ వినిపించాం చాలా మంది. ఇప్పుడు ఇంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. మీరు వెళ్ళండి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వెళ్తే డేటా తీసుకొస్తారు. 2025లో 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,50,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ, అది చదివి వెళ్ళిపోతారు. అరే ఏం చెప్పాడు ఆ డేటా అంటాం. ఆ డేటా ఎవరు చూడడు. కింద చూస్తే 2,000 మంది చూస్తారు. దాన్ని ప్రజెంట్ చేసే స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ లేవు వీళ్ళ దగ్గర. అందుకే పెద్ద ఇష్యూ అవుతుంది. అండ్ చాలా విషయాలు ఉన్నాయండి వైసీపీలో. ప్రస్తుతం కూడా మీరు శ్యామల గారు తీసుకున్నా కూడా, పాపం శ్యామల గారు, ఆమె కొన్ని రోజుల నుంచి కనిపిస్తలేదు. ఏంటమ్మా ఎందుకు కనిపిస్తలేరు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. చాలా ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రావడము, ఆయన వచ్చి ఇట్లా ల్యాండ్ అయినటువంటి నెక్స్ట్ డేనే మళ్ళీ పాపం ఆమె యాక్టివేట్ అయ్యారు. ఆమె దగ్గర నుంచి మెసేజ్ వచ్చేవి, అన్న ఇది అన్న మెసేజ్ చాలా వచ్చేవి. చాలా రోజుల తర్వాత శ్యామల గారి దగ్గర నుంచి నాకు నిన్న మెసేజ్ వచ్చింది, అన్న ఇట్లా నా మీద ఒక ప్రాపగెండా, అంటే నేనేదో పార్టీ వదిలేస్తున్నానో లేదా నన్ను తొక్కేస్తున్నానో ప్రాపగెండా జరుగుతుంది అంటే, నేను తప్పకుండా ఈ విషయం మీద మాట్లాడతాను నిండమ్మా. మీరు న్యాయంగా ఉన్నారు, మీరు పార్టీ కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. ఎవడు మాత్రం తొక్కగలడు? సరే ఒకటి తొక్కుతాడేమో, తొక్కనివ్వండి, ఏముంది. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలాసార్లు అవమానించారు, మమ్మల్ని నీచాతినీచంగా అవమానించారు. ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి మంచి పని ఎక్కడ కూడా ఈరోజు అట్లీస్ట్ ఒక క్రెడిట్ కూడా ఇవ్వకుండా నీచంగా కామెంట్లు పెడుతున్నారు. అన్ని సహిస్తేనే నాయకుడు, అంతే కదా. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు దేనైనా రిసీవ్ చేసుకోవాల్సిందంటే తప్పదు. ఇంకా ఆ విషయాన్ని ఆమె చెప్పాను నేను. మీరేమి అది అధైర్యపడకండి, మీరు మీ పని చేసుకోండి. డోంట్ సీ ద కమెంట్స్, డోంట్ రీడ్ ద కమెంట్స్. ఇఫ్ యూ రీడ్ ద కమెంట్స్ విల్ డిమోటివేట్ యూ. షూర్, అది నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి సీరియస్లీ. మనం సబ్జెక్ట్ మాట్లాడినా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది రిసీవ్ చేసుకోవాలి, అంతే. ఏదైనా ఇక్కడికి వచ్చాం మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, మాట్లాడకపోతే వాళ్ళు కమెంట్ చేయరు కదా. సింపుల్ లాజిక్ అది. దాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాము. చూద్దాం మరి మీ ఈ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. మీరు చెప్పే ఆ పాయింట్స్ని ఎవరు క్యాచ్ చేసుకొని
వాళ్ళ ఎదుగుదలకు వాడుకుంటారన్నది కమింగ్ డేస్ లో తెలిసిపోతుంది. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ పాషా గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.